అందరికీ నమస్తే. మన కాంగ్రెస్ వాళ్ళ వ్యవహారం ఇక్కడ కాదు, అమెరికాలో కాకరేపుతున్నది. రాహుల్ గాంధీ గారు అమెరికా పోయినరు. అమెరికా పోతే ఇట్లా రేవంత్ రెడ్డి ఫోటోలతో కొంతమంది ఇక చూడండి ఎవరున్నారు ఇక్కడ. రేవంత్ రెడ్డి, సీతక్క ఈ ఫ్లెక్సీలు పెట్టుకొని ఇంకో ఈ ఫ్లెక్సీలు పెట్టుకొని ఎయిర్పోర్ట్లో రాహుల్ గాంధీ గారికి స్వాగతం పలికిరంట. వాళ్ళ అవతల ఊరుకుంటారా? మళ్ళీ వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ వల్ల కాదా తెలియదు. మనకు అమెరికాలో అంత సోర్స్ లేదు. మా సిగ్నల్ టీవీ చాలా చిన్నది. అమెరికాలో రిపోర్టర్ పెట్టుకునే పరిస్థితులు లేం కదా. కాకపోతే కొంతమంది శ్రేయోభిలాసులు పంపించిన ఫోటోలు ఇవి. అయితే వీళ్ళేం చేసింది తెలుసా? యువతలలో ఇంకో ఎవరైనా కనిపిస్తారా మీకు? మీకు ఎక్కడ కనిపిస్తుంది ఫోటో అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి చూసిందా? ఉత్తమ్ కుమార్ రెడ్డి టీము ఆడ యాక్టివ్ అయింది. ఇక్కడ రాహుల్ గాంధీకి ఎయిర్పోర్ట్లో రెండు టీములు, కాంగ్రెస్ రెండు టీములు అక్కడ పనిచేస్తున్నాయి. ఇది ఒరిజినల్ కాంగ్రెస్ టీం. ఫస్ట్ వీళ్ళు ఈ టీషర్ట్లు గీషర్ట్లు ఏమి వేసుకొని పోలేదంట. మరి ఎప్పటి టీషర్ట్లు ఇవి కానీ టీం ఉత్తమ్ చూసినరా? టీం ఉత్తమ్, ఆ టీం రేవంత్. ఎయిర్పోర్ట్లోనే రేవంత్ రెడ్డి వాళ్ళ టీము రాహుల్ గాంధీ దగ్గరికి పోయిందంట. మొత్తం ఫ్లెక్సీ పట్టుకొని రేవంత్ రెడ్డి, సీతక్క ఇందాక చూపించిన ఫోటోలు ఉన్నాయి కదా, అవి పట్టుకొని పోయారంట. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రాంకి వచ్చే వరకు ఉత్తమ్ కుమార్ వాళ్ళు టీం ఉత్తమ్ రంగంలో దిగేసిండ్రు. వాళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ నాకు తెలిసి అక్కడ ఎవరు ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు లేరు. సీతక్క టీడీపీ, రేవంత్ రెడ్డి టీడీపీ. కాబట్టి వాళ్ళు వేరే బ్యాచ్, వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ బ్యాచ్ అని నేను అనుకుంటున్నాను. ఉత్తమ్ కుమార్కి సంబంధించిన ఫోటోలు పట్టుకొని తిరుగుతున్నారు కాబట్టి. అయితే ఏంటి అసలు ఇదంతా ఏంది? ఈ రచ్చ అమెరికాలో ఏంది రచ్చ అంటే మన పిఆర్ స్టంట్స్ కొన్ని ఉంటాయి. ఈ పిఆర్ స్టంట్స్లో భాగంగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు గుర్తు చేసుకోండి, ఇది పక్కా పొలిటికల్ వార్త. నేను చెప్పేది పక్కా పొలిటికల్ వార్త. ఇది ఎవరి మీద ద్వేషంతోనో లేకపోతే ఎవరి మీద ప్రేమతోనో చేసిన వార్త ఏం కాదు. ఇది పక్కా పొలిటికల్, కాంగ్రెస్ ఇంటర్నల్ పొలిటికల్ వార్త. రేవంత్ రెడ్డి టీడీపీ నుంచి కాంగ్రెస్కి వచ్చినాక వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఏంది ఏడవైనా సరే సీఎం ఆడేదో మీటింగ్ నడుస్తుంటుంది. రేవంత్ రెడ్డిలో టీం ఒకటి ఉంటుంది. ఆ టీం వచ్చి ఎవరిని మాట్లాడనియదు. ఆ టీం వచ్చి రేవంత్ సీఎం అని నినాదాలు చేస్తుంటారు. ఈ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా పరిశాన్. ఈ ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళంతా ఏం చేస్తారంటే ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళ ముందనే ఇవన్నీ వాళ్ళు ఏమంటారంటే ఇక్కడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క, శ్రీధరబాబు వీళ్ళంతా ఉత్తదే ఉన్నట్టుంది. ఈ రేవంత్ రెడ్డి మనుషులే వీళ్ళంతా. ఇక్కడ వచ్చిన లక్షల మంది ఈ మీటింగ్కి వచ్చిన వాళ్ళందరూ రేవంత్ రెడ్డి మనుషులే ఉన్నట్టున్నారు. రేవంత్ రెడ్డికే బాగా పతేరా ఉంది, ఆయనకే కాంగ్రెస్లో బాగా డిమాండ్ ఉంది, వీళ్ళు ఎవరిని పట్టించుకుంటారు ఉత్తమ్ కుమార్ రెడ్డిలను అన్న కలరింగ్ ఇచ్చేందుకు ఆ టీంను వాడుకున్నారు రేవంత్ రెడ్డి గారు. అదొక పొలిటికల్ స్ట్రాటజీ. అది ఓపెన్గా మాట్లాడింది కొంతమంది. ఏంద్రా బాయ్ ఇదంతా అని ఉత్తమ్ మన వి హనుమంతరావు చాలాసార్లు మాట్లాడనియలే వేదికల మీద. ఎవరు అనుకున్నారు? రేవంత్ రెడ్డి మనుషులు అంటే ఆయన పెట్టుకున్న టీం ఈయన ఎక్కడికైనా పోతున్నా అంటే ఒక 10 కార్ల ముందే పోతుండ్రు. పోయి ఆడ తిష్టేస్తారు, ముందరుంటారు అనమాట. ఆడో గ్యాంగ్ ఉండి ఇంకా స్టార్ట్ చేస్తారు. ఢిల్లీకి వెళ్ళి వచ్చిన వాళ్ళుగా మాట్లాడనియలే కొన్నిసార్లు. మీకు అందరు గుర్తుండే ఉంటుంది. అది రేవంత్ రెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ. సొంత పార్టీలో ఆయన ఎదగడానికి తొక్కుకుంటూ వచ్చిన అన్నాడు కదా, అదొక భాగం. తొక్కుంటూ వచ్చిన దానిలో అదొక. ఇప్పుడు ఢిల్లీలో ఏం జరిగిందంటే అమెరికాలో జరిగింది ఏంటంటే రాహుల్ గాంధీ రాగానే చూసినరా మొత్తం రేవంత్ రెడ్డి మనసులో ఢిల్లీ మొత్తం రాహుల్ గాంధీ అమెరికా పోతున్నాడంటే అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ఎన్ఆర్ఐలు ఉంటారు అక్కడ. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రి వాళ్ళు ఉంటారు, సీనియర్ నేతల మనుషులు ఉంటారు, అందరూ ఉంటారు, కార్యకర్తలు, అభిమానులు, ఎవరైనా ఉండొచ్చు, ఫాలోవర్స్. ఆడేం చేసినట్టే ఎయిర్పోర్ట్లోనే అందరికన్నా ముందే రేవంత్ రెడ్డి, సీతక్క ఈ 2 ఫోటోలు పెట్టుకొని పోయారు. అదొక పిఆర్ స్టంట్. అమ్మో ఏమవుతుందని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి బ్యాచ్ కూడా రంగంలో దిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి సపరేట్గా వాళ్ళకి పోటీగా వీళ్ళు ఒక టీషర్ట్లు వేసుకొని డిఫరెంట్గా వీళ్ళు కనిపించేసిండ్రు. ఇది యాక్చువల్గా అధిష్టానానికి ఇప్పుడు తెలుసు విషయం అంతా. అప్పుడు వేరు. అప్పుడు ఆ పిఆర్ స్టంట్ అని కూడా తర్వాత అర్థమైంది అధిష్టానానికి. ఇప్పుడు అర్థమైంది. తర్వాత అంటే ఎప్పుడో కాదు, ఈ మధ్య కాలంలో ఈ లోక్సభ ఎలక్షన్స్ అప్పుడు అర్థమైంది ఇదంతా కూడా పెద్ద కథ ఉన్నది, ఇదంతా పెద్ద ఇలకత వ్యవహారం ఉన్నదని. ఇక ఇప్పుడు అమెరికాలో రేవంత్ వర్సెస్ ఉత్తమ్ నడుస్తుంది. ఎవరి ముందల? రాహుల్ గాంధీ ముందల. చూద్దాం వాళ్ళు ఏమనుకుంటారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.